హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్ అండి. ఇవాళ నేను ఇంట్లో చికెన్ పకోడీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా బాగా అయితే వచ్చాయి. పై లేయర్ అంతా క్రిస్పీగా, లోన్ అంతా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి. ఈవినింగ్ టైంలో మా పిల్లలు స్నాక్స్ కావాలంటే ఇలా చికెన్ పకోడీ చేశానండి. మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ఇలా ట్రై చేయండి, చికెన్ పకోడీ చేసి పెట్టండి. చాలా బాగా అయితే నచ్చుద్ది. ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని అందులో వేసి 4-5 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి, నీచు వాసన పోయేదాకా. వాష్ చేసుకున్నాక ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేస్తాం కదండి. ఆ కొత్తిమీర అని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని అవి కూడా పక్కన పెట్టుకోండి. ఇలాగ ఇందాక వాష్ చేసుకుని చికెన్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పౌడర్ వేసుకున్నానండి. మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నా దగ్గర లేక నేను ఇలా మసాలా ఆడుకుని చెట్టుకుంటానండి. 1-2 months దాకా అయితే నిల్వ ఉంటుంది. అది లేనప్పుడు ఇదే వాడతానండి. ఇది కూడా అదే టేస్ట్లో ఉంటుంది. అది వేసుకున్నాక 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్, కొద్దిగా శనగపిండి, ఉప్పు, కారం, చికెన్ మసాలా, నిమ్మరసం, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకుని ఒక 10 minutes పాటు పక్కన పెట్టుకుని ఉంచుకోండి. పక్కన పెట్టుకుని ఉంచుకోవడం వలన ముక్కలన్నిటికీ పడుతుందండి మసాలా అంతాని. 10 minutes తర్వాత మూత ఓపెన్ చేసి అందులో జీడిపప్పు వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇలాగా గ్యాస్ వెలిగించుకుని దాని మీద బండి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక అందులో ఒక్కొక్క ముక్క వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. హై ఫ్లేమ్లో వేపేసుకున్నారంటే పై లేయర్ అంతా గోల్డ్ కలర్లో వచ్చేసి లోన్ ఉడకకుండా ఉంటుందండి. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటా ఉంటే లాన్ కూడా బాగా వేగుద్దండి, సాఫ్ట్గా ఉంటుంది. పై లేయర్ అంతా క్రిస్పీగా వస్తుందండి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కొంచెం మందికి వీడియో వెళ్తుందండి. థ్యాంక్ యూ అండి.